రేపు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం అధికారులు మేడారం వెళ్లనున్నారు. వనదేవతల సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అక్కడే కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రేపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి మంత్రులు మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలకనున్నారు. సాయంత్రం హరిత హోటల్ ప్రాంగణంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీ అనంతరం హరిత హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బస చేయనున్నారు. అందులో మొత్తం 300 మంది బస చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం హరిత హోటల్లో 16 గదులు, టెంట్ సిటీలో మరో 40 తాత్కాలిక గదులను ఏర్పాటు చేశారు. తాడ్వాయి హరిత హోటల్, రిసార్ట్స్, లక్నవరం, రామప్ప, ములుగులో వసతి గృహాలను ముందస్తుగానే బుక్ చేశారు అధికారులు. సీఎం పర్యటనకు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి మంత్రి సీతక్క ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.